అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం. అలాగే గత వారంలో మనం శుభార్గళం, పాపార్గళం వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ శుభార్గళం, పాపార్గళాన్ని మనం డీకోడ్ చేసి ఒక వ్యక్తికి అలైన్‌మెంట్ ఎలాగిస్తాం అనే దాని మీద ఈరోజు క్లాస్ ఉంటుంది. అలాగే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారు డిస్క్రిప్షన్‌లో మనకి వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా ఆ గ్రూప్‌లో జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు మేము ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంటే మినిమమ్ 1 గంట తర్వాత మనం క్లాస్ పెట్టుకుంటాము. దీంట్లో చాలామంది జ్యోతిష్యం చదువుతున్నారు. ఈ గ్రహం అక్కడుంటే ఇలాంటి ఫలితం వస్తుంది అనేది. కానీ దానికి డీకోడింగ్ చేయడం, అలైన్‌మెంట్ చేసి చెప్పడం అనేది చాలామంది తక్కువ మంది చెప్తున్నారు. అంటే బహుశా వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. కానీ చెప్పకపోవచ్చు గూడాను. సో, ప్రతి విషయం మీద మనం అలైన్‌మెంటు అండ్ డీకోడింగ్ చేసే విధి విధానాలు ఇవి ఎందుకు చెప్పాలి? ఇది ఎందుకు చెప్పాలి? ఈ డీకోడ్ ఎలా చేయాలి? అలైన్‌మెంట్ ఎలా చేసి చెప్పాలి? అనేది ఎందుకు చెప్పాలి అంటే నంబర్ 1 మీ దగ్గర అందరు హిందువులే రారు. ముస్లిమ్స్ కూడా వస్తారు. క్రిస్టియన్ కూడా వస్తారు. వీళ్ళు ఎందుకొస్తారు అనేది మళ్ళీ డౌటు. మీ పిల్లల స్నేహితులు గానో, లేకపోతే పక్కింటి వాళ్ళు గానో, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే కష్టపడేవోడికి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, అది ఏ కులమైనా కూడాను మనం తట్టుకోలేం. వెంటనే ఫలానా ఆయన దగ్గరికి వెళదాము. ఏమైనా మంచి సలహా సూచన ఇస్తారేమో అన్నప్పుడు ఫస్టు ముస్లిమ్స్ గాని, ఈ క్రిస్టియన్స్ గాని, ఈ పూజలు, పునస్కారాలు మేము చేయమండి అంటారు. ఓకే. చెయ్యొద్దు. కానీ దాన్ని రెమెడీని వాళ్ళ కులం తగ్గట్టాగా, వాళ్ళ పద్ధతులు తగ్గట్టాగా అలైన్‌మెంట్ చేసి ఇచ్చామనుకోండి సరిపోతుందిగా. చెప్పండి. సరిపోతుందిగా. సో, అందుకనే ఈ అలైన్‌మెంటు దీన్ని ఏ విధంగా మనం ఎదుటి వ్యక్తికి చెప్పిన తర్వాత మంచి ఫలితాలొస్తాయనేది దానికోసమే ఈ క్లాసులు చేయడం. రెండోది రేపు జనవరి నెలలో కొత్తగా ఒక బ్యాచ్ తీసుకోబోతున్నాను. దాదాపు ఒక 12, 13 మంది దాకా మేము జాయిన్ అవుతాము అని మెసేజ్‌లు కూడా పెట్టారు. లిమిటెడ్ మెంబర్స్‌ని తీసుకుంటానండి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక క్వెషన్ ఎయ్యాలని, తన డౌట్ క్లియర్ చేసుకోవాలని ఉంటది. ఊకే ఒక 70, 80 మందికి తీసుకున్నామనుకోండి, లేదా ఒక 100 మందిని తీసుకున్నామనుకోండి, ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలంటే చెప్పలేం. తక్కువ మందికి ఇన్ డెప్త్‌గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ మెంబర్స్‌నే తీసుకుంటాను. అలాగే ఇప్పుడు పెడుతున్న డిస్క్రిప్షన్‌లో పెట్టే లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. అలాగే అవి మాత్రం పేవ్‌మెంట్ క్లాసులండి. ఇన్ డెప్త్ సబ్జెక్ట్ చెప్పాలి అనే భావన. చాలామంది పరాశర వచ్చు మాకు అని అంటున్నారు. వారికి కూడాను కేపీ అండ్ ఇంటర్‌లింక్ సిస్టమ్. అలాగే ఫోర్త్ స్టెప్ థియరీ కూడా వస్తది. అంటే చాలామంది ఫోర్త్ స్టెప్ థియరీ అంటే అదొక కొత్త వెరైటీగా ఉంటదేమో. అంటే మనిషికి వెరైటీ పదాలు చెబితేనే మీరు అర్థం చేసుకొని నా దగ్గరికొత్తారు. లేతే రారు. వస్తారా? రారు. ఫస్ట్ పరాశర అంటే అమ్మో! పరాశర అంటే చాలా ఇదండి. బాగా చదవాలి, బాగుంటది అది ఇది అని. ఇప్పుడు పరాశరని మించినలాగా తెచ్చేసారు. అంటే ఏంటి? మనం జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న 9 గ్రహాలనే వాడుకుంటున్నాం. దాంట్లో ఉన్న 27 నక్షత్రాలనే వాడుకుంటున్నాం. దాంట్లో ఉన్న 108 పాదాలనే వాడుకుంటున్నాం. దాంట్లో నుంచి సబ్‌లాడ్‌గా తీసుకుంటున్నాం. దీన్నేంటంటే మసి పూసి మారేడుకాయ చేయడం. అంతే వేరేదేం లేదు. అంతే వేరేదేం లేదు.
సో అంటే దాన్ని మనం ఏ విధంగా అలైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, డీకోడింగ్ చేయాలి అనేది ఈ క్లాసుల్లో ఇన్ డెప్త్ గా ఉంటుంది. అలాగే గోచారాన్ని మనం ఎలాగ డీకోడ్ చేయాలి, గ్రహానికి మధ్య యుతి అంత ఎలాగుంది, ఆ రెండు గ్రహాలు ఏం మాట్లాడుకుంటున్నాయి, మనం ఏం చేస్తే అభివృద్ధిలోకి వస్తాం, ఇటువంటివన్నీ మనం క్లాసుల్లో చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈ ఫ్రీ క్లాసులు అనేది అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ఇబ్బందులు పడే జ్యోతిష్యం నేర్చుకోవాలి, లేక నా యొక్క జాతకాన్ని చూసి డీకోడింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఈ క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి జ్యోతిష్య పరంగా కూడా క్లాస్ చెప్తాను. అలాగే వాస్తు పరంగా కూడా చెప్తాను. మీకు దాని గురించి ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా? కాబట్టి ఈరోజు క్లాస్ అనేది ఎన్ని గంటలకనేది నేను వాట్సాప్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి మాత్రమే తెలుస్తది. దాంట్లో పెడతాను ఎన్ని గంటలకి క్లాస్ అనేది. రెండోది ఈ క్లాస్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉండాలి. నేను చెప్పిన సబ్జెక్ట్ మీరు వినాలి. విన్న తర్వాతే నేను మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి అంటాను. అప్పుడు చెప్పండి. అంతేగాని కాకి గోలలాగా గలగలగలమంటూ ఇది ఎలా కదా! అది ఎలా కదా! అంటే నాకు డిస్టర్బ్ అయిపోతాను. ఎందుకంటే గతంలో దాదాపు 125, 130 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళు గలగలామని పడిపోయేవాళ్ళు. ఫ్రీగా చెప్తున్నాను గదా! అని లేనిపోనియి మొత్తం అడిగేవాళ్ళు. అంటే అడగడం వల్ల ఏంటంటే ఒకళ్ళకొకళ్ళకి ఒకళ్ళే ఒకేసారి ఇద్దరు, ముగ్గురు చెప్పడం వలన అది ఒక గోలగా ఉంటది. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. కాబట్టి దయచేసి దీంట్లో ఒక రూల్, పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉండాలి. క్వెషన్ అడిగే వ్యక్తి హ్యాండ్ రైజ్ చేయాలి. అంతే. హ్యాండ్ రైజ్ చేసిన వ్యక్తులు ఒకేసారి ఇద్దరు, ముగ్గురు హ్యాండ్ రైజ్ చేస్తారు. చేసినప్పుడు ముగ్గురికి నేను పిలవనుగా. సో, వన్ బై వన్ పిలుస్తాను. పేరు పెట్టి పిలుస్తాను. వారి క్వెషన్ ఏంటో వింటాను. వారికి జవాబు చెప్తాను. ఓకేనా? సో, ఈ రూల్‌ని కొంచెం పాటిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. ఇక మనకి కామెంట్స్‌లో మనోళ్ళు చాలామంది క్వెషన్స్ అయితే అడిగారు. దాంట్లో చూద్దాము. సాక్షావలి గారు అడుగుతున్న క్వెషన్. రవి, బుధ గురించి వివరించండి గురువుగారు. ఇక్కడ చూడండి సాక్షావలి గారు, రవి గ్రహము, బుధ గ్రహం ఇవి చూడ ఇవి ఇవి 2 గ్రహాలు ఎలా ఉంటాయంటే రవి పక్కన బుధుడు ఉండాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. రవి పక్కన బుధుడు ఉండాల్సిందే. బుధుడు లేకపోతే రవి ఏమి జేయలేరు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఆయన రాజు. ఆ రాజు ఒకేసారి దండయాత్రకెళ్ళిపోదాం అనడు. ఆయన పక్కన మంత్రి ఉండాల. ఆయనకడుగుతాడు. ఏంటి దండయాత్రకి ఎళ్దామా? వద్దా? ఎళ్తే మనకు బెనిఫిట్ ఏంటి? లేతే బెనిఫిట్ కాదేంటి? లేకపోతే ఎలా? ఏం చేద్దాం అని. ఎందుకంటే రాజుగారు పక్కన మంత్రి కంపల్సరీ ఉండాల్సిందే. దీన్ని మనోళ్ళేమంటారంటే, మన పరాశర మహర్షి ఏం చెప్పారంటే, లగ్నాన్ని బట్టి బుధ ఆదిత్య యోగం ఇస్తది అని అన్నారు. లగ్నాన్ని బట్టి బుధ ఆదిత్య యోగం. సో, ఇది యోగం చాలా మంచి యోగం. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఆ రాజుగారు 10 మంది చెప్పిన వాట్లి మీద ఆలోచించి మంత్రి గారికి అడిగి, ఆ మంత్రి గారు దాంట్లో ఉన్న అసలైన వివరణ ఇచ్చి, దాంట్లో ఉన్న సూక్ష్మతని రాజుగారికి తెలియపరుస్తారు. సో, అలాగే ఈ మనిషి మీద కూడానేంటి అంటే మంచి చదువు చదివుండాలి. కాలిక్యులేషన్ ఉంటుంది. అలాగే కోపం కూడా ఉంటది. ఎందుకంటే రాజుగారు పనిష్మెంట్ ఇస్తే దానికి తిరుగుండదు. దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ ఉండదు. కానీ మంత్రి గారి దగ్గర ఉంటది ఆపగలిగే శక్తి. ఆ మంత్రి వివరిస్తారు. "మీరు ఇలాగన్నారు కదా మహారాజా! పనిష్మెంటు ఆయన ఊరేసేసేతాను. ఆయన ఊరేసేయండి" అంటాడు రాజుగారు. మళ్ళీ ఆ రాజుగారి దగ్గర ఎవరు చెప్తారు?
మంత్రే చెప్తారు. అయ్యా ఏం లేదు చేసింది పెద్ద తప్పే. కానీ ఒక్క అవకాశం ఇస్తే ఏమైనా మారతాడేమో అనే ఆలోచన. అనగానే ఓకే. సరే మీరు చెప్పిన దాంట్లో కూడా చాలా బాగుంది. కాబట్టి వాడికి ఉరి శిక్ష తీసేద్దాం. తీసేసి ఒక 5 సంవత్సరాలు జైలు శిక్ష ఏద్దాం. ఏస్తే ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా మారతాడేమో చూద్దాం. అంటే ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చే బుద్ధి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌క్యూజ్ చేసే బుద్ధి కూడా ఉంటుంది. సో, దట్ ఈస్ బుధాదిత్య యోగం. ఓకేనా? కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది బుధాదిత్య యోగమా అంటే ఆ గ్రహాల్ని బట్టి, ఆ లగ్నాన్ని బట్టి వస్తది. గ్రహాల్ని బట్టి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ లగ్నానికి యోగకారకుడు అయ్యుండాలి. ఓకేనా? కాబట్టి బుధాదిత్య యోగం మీరు చాలా మంది ఇంకోటి కూడా చెప్తారు. ఏమని చెప్తారంటే ఆహ్, బుధుడు రవి దగ్గర ఉంటే అస్తంగతా దోషం ఉంటుంది అని. కరెక్టే. కరెక్టే. అస్తంగతా దోషం ఉంటుంది. కానీ పరాశర మహర్షి ఏం చెప్పారు? అది నాకు కావాలి. మీరు నేను చెప్పుకునేదొద్దు. పరాశర మహర్షి ఏం చెప్తున్నారంటే, అస్తంగతా దోషంలో కనుక గ్రహాలు ఉంటే ఫలితం కొంచెం తక్కువగా స్లోగా వస్తది. ఇవ్వదు అని చెప్పలా. ఇస్తది. కానీ పరాశర మహర్షి ఏం చెప్తున్నారంటే, ఎంత అస్తంగతా దోషం ఉండినా తన యొక్క నేచర్‌ని మాత్రం పోగొట్టుకోదు. దాని నేచర్ ఏంటి? ఆ లగ్నానికి ఆ బుధుడు ఏ ఏ భావాలకు సంబంధించిన గ్రహము మరియు దాని యొక్క నేచర్ ఇవి మాత్రం పోవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. దివాన్షి అనేవాళ్ళు క్వెషన్ అడిగారు. మా బాబుకి సింహ లగ్నం, శుక్రగ్రహము ఉంది. ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చా? సార్ ఒక్క విషయం చెప్తానేనండి. నేను అందరి జ్యోతిష్యుల అంత పరిజ్ఞానం కలిగిన వాడిని కాదు. నాకున్న చాలా తక్కువ పరిజ్ఞానం. ఆ పరిజ్ఞానంలోనే నేను మీకు వివరిస్తాను. సింహ లగ్నం దానిలో శుక్రుడు. శుక్రుడికి సింహ లగ్నం ఏమవుతుంది? శత్రుక్షేత్రం అవుతుంది. శుక్ర, రవులు కలవకూడదు. కానీ శుక్రుడు చేసే పనికి రవి ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన రాజు. అయితే ఇక్కడ సింహ లగ్నానికి తృతీయాధిపతి, దశమాధిపతి. తృతీయ, దశమాధిపతి శుక్రుడు. లగ్నంలో ఉన్నారు. లగ్నంలో ఎక్కడున్నారు? లగ్నంలో 3 నక్షత్రాలున్నాయి. మఖా నక్షత్రం, ఉబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం. ఈ మూడిట్లో ఎక్కడున్నారు? అది మాకు చెప్పలేదు మీరు. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే ఒక గ్రహం మూలంగా అవ్వదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఒక గొప్ప లూప్ హోల్ ఒకటి చెప్తాను. ఏ కార్యక్రమం జరగాలన్నా 9 గ్రహాల ప్రభావం ఉండాలి. ఏదైనా మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ గ్రహానికి మరొక గ్రహం సపోర్ట్ ఉండాలి. అంతేగాని ఒక్క గ్రహం ఏమీ చేయలేదు. ఇది ఎందుకు చేయలేదు అనే డౌట్ కదా! హ్మ్. ఒక చేత్తో ఊపండి గాలొస్తది. రెండో చేత్తో ఊపండి ఇలా అనండి గాలొస్తది. అదే ఎలా అనండి సౌండొస్తది. సో, ఈ గ్రహానికి వేరే గ్రహం ఏమైనా దృష్టి గాని, యుతి గాని లేతే డీప్ కంజంక్షన్‌లో గాని ఉండాల. ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. స్వాతి కస్ప. స్వాతి కస్ప గారు అడుగుతున్నారు. నమస్కారం గురుగారు. మాకు తెలిసిన వారి జాతకం 3/3/1968 ఉదయం, ఉదయం 3 గంటలకు. వీరిది అశ్విని నక్షత్రంలో పుట్టారు. వీరికి రాహు మహాదశ నడుస్తోంది. ఈ మహాదశలో ఏమైనా మోసం, బ్యాంక్ లావాదేవీలు ఏమైనా మోసాలు జరుగుతాయా? మాకు వివరించండి.
ఒక్క నిమిషం యాప్‌లో వేసి చూసి చెప్తాను. 1968, 1968 మూడవ నెల. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. మూడవ నెల 3వ తారీఖు. ఓకే. ఆదివారం పుట్టారు. అశ్విని నక్షత్రం. తెల్లవారుజామున 3 గంటలకి. ఓకే. స్వాతి కస్పా గారు, వారిది ధనుర్లగ్నం. లగ్నాత్తు కుజ, శని, రాహులు చతుర్థ భావంలో ఉండడం, చంద్రుడు అష్టమాధిపతి అయి 5వ భావంలో ఉండడం, దశమ భావంలో కేతు ఉండడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారంటే దిష్టి యోగాలు అని అంటారు. రెండోది పిల్లల మూలంగా తలకాయ నొప్పి. అలాగే పూర్వీకుల మూలంగా వచ్చిన స్థలం గాని, పొలం గాని ఏమైనా ఉంటే లిటిగేషన్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చంద్రుడు వెళ్తూ వెళ్తూ రాహు ఫలితాలు తీసుకుపోయారు. సో, మానసిక ఆందోళన చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకేనా? 1, 2, 3. శుక్రుడి మీద రాహు యొక్క దృష్టి పడుతుంది. కానీ కుజుడితో రాహు సంబంధం పెట్టుకొని, రాహు యొక్క దృష్టి శుక్రుడి మీద పడడం, శుక్ర రాహుల దృష్టి అద్భుతం. చాలా మంచిదే. కానీ కుజుడితో సంబంధం ఉంది. సో, స్థలాలు గాని, పొలాలు గాని ఏమన్నా ఉంటే లిటిగేషన్‌లో పడిపోయే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు వెల్త్‌కి కారకుడు కాబట్టి, అవి ఎక్కువగా రేట్లు పెరగడం వలన ఒకప్పుడు 10,000కి ఎకరం పొలం వచ్చింది. కానీ ఈరోజు ₹1,00,00,000 సో, మనిషికి ఆశ ఉంటదా? ఉండదా? మా తాతగారు అమ్మారని, మా తాతగారు మీరిద్దరు మాట్లాడుకొని 10,000 తీసుకొని, ఈ పొలం తీసుకోమన్నారు. బాగానే ఉంది. ఇంతకాలం మీరు పండించుకున్నారు. చాలు ఆ 10,000కి ఈ 10,000 చెల్లు. ఈ పొలం మాది అని ఒక కోర్ట్‌లో ఏసేసారనుకోండి. కోర్ట్‌లో ఏసేసారు. కోర్ట్‌లో ఏస్తే ఈళ్ళిద్దరు చనిపోయేదాకా కోర్ట్ తేల్చదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన కోర్ట్స్ అన్నీ చాలా స్లోగా నడుస్తాయి. అత్యవసర అసలు కావాల్సిన విషయాల మీదకేమి తీసుకురావు అవి. ఓకేనా? కాబట్టి ఈయన మహాదశ జరుగుతుంది బాగానే ఉంది. అక్కడి నుంచి దశా లార్డ్ నుంచి చూసుకుంటే, దశా లగ్న కాడి నుంచి చూసుకుంటే ఏం చెప్తున్నారంటే, ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి అయిన కుజుడు, రాహుతో సంబంధం పెట్టుకుంటాం. లాభాధిపతి, 12వ స్థానాధిపతి అయిన శని, రాహుతో సంబంధం పెట్టుకుంటాం. ఇక్కడ ఇవి 2 ఏం చెప్తున్నాయంటే, ఫైనాన్స్ అండ్ వెల్త్ గ్రోతింగ్ అయ్యి ఉన్నాయి. అన్నీ కొంచెం లిటిగేషన్‌లో ఎళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సెకండ్ లార్డ్‌తో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి, బ్యాంకింగ్ మరియు ట్రాన్సాక్షన్ విషయాల్లో కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. ధనం ఉంది, స్థలం ఏదైనా కొందాం అనుకున్నారు. కొన్న స్థలంలో లిటిగేషన్ ఉండాలా? అంటే వాళ్ళు ఫర్ సపోజ్ 25 సెంట్లని అమ్మారు. తీరా చూస్తే అది 24 సెంట్లే ఉంటది. లేదు 25 సెంట్లు, 25 సెంట్లుగానే ఉంది. కానీ లింక్ డాక్యుమెంట్స్ ఉండవు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దాని నుండి బయటికి రావాలి అనుకుంటే, చతుర్థ భావం అంటే మనసు. ఓకేనా? మనసు. ఈ లగ్నానికి రాహు పూర్తిగా వ్యతిరేకి. పైగా కుజుడితో సంబంధం. పైగా శనితో సంబంధం. అది శత్రుక్షేత్రమైనా కూడా మిత్రుడైన శనితో సంబంధం. కుజుడు ఇక్కడ బలహీన పడిపోయాడు. సో, ఫోర్త్ అనేటప్పటికేంటి మనస్సు, కుటుంబీకులు, బంధువులు, తల్లి తరపున వాళ్ళు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవి అన్నీ కొంచెం బాగోలేదు. కాబట్టి రాహుకేతుల పూజ చేయించుకొని రోజు నాగసింధూరం ధరించమనండి. స్పిరిచ్యువల్ అంటే మీరు మెడిటేషన్ చేయమనండి. చేస్తే సరిపోతుంది. ఇక 68లో పుట్టారు కాబట్టి ఇంచుమించు
ఎంత లేదు కాదన్నా 56, 57 సంవత్సరాలు కాబట్టి కాళ్ళకి చెప్పులు లేకుండా వాకింగ్ చేయమనండి. రెండోది, అక్కడ దగ్గరలో జిమ్ కనుక ఉంటే వెయిట్ లిఫ్టింగ్ చేయమనండి. ఓకేనా? లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ లేదు, జిమ్ లేదు, ఏమీ లేదండి. ఇది పల్లెటూరు. మేమెక్కడ సావమంటారండి అంటే, ఫస్ట్ పొలం గట్టుకెళ్ళి గట్లేసుకోమనండి. ఆయన బాగా మోతుబరి అన్నారనుకోండి, ఆళ్ళింటి ముందులున్న పెరట్లో మొక్కలు నాటుకొనుంటారు. ఆ మొక్కలకి పాదులు చేయమనండి. ఇక మీరు ఆయన అపర కోటీశ్వరుడండి అంటే రోగాలు తప్పవండి. రోగాలు తప్పవు. మనం జ్యోతిష్య శాస్త్రాన్ని పరాశర మహర్షి ఎందుకిచ్చారంటే, ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ ప్లానెట్ యాక్టివిటీస్ అన్నారు. ఆ పదం మీకెవ్వరు చెప్పరు. మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు బెనిఫిట్స్ ఒస్తాయి. లేతే రావు. ఓకేనా? థాంక్ యూ. ఇక నెక్స్ట్ క్వెషన్. సురేష్ కస్బా గారు మళ్ళీ ఒక ప్రశ్న అడిగారు. గురువుగారు నమస్కారం. మీరు చెప్పినట్టుగా 4, 8, 12 భావాలు జ్యోతిష శాస్త్రాన్ని తెలియజేస్తుంది అని మీరు చెప్పారు. కానీ మీ జాతకంలో 4, 8, 12 భావాలు కలిసి ఉన్నాయా? కలిసి ఉన్నారా? తేడా మీకు ఏ విధంగా జ్యోతిష్యం వచ్చింది? అలాగే జ్యోతిష్య శాస్త్రానికి మూలకారకుడు బుధుడు, బుధ గ్రహము. ఆ గ్రహము ఏ స్థానంలో ఉన్న జ్యోతిష్యం శాస్త్రం బాగా వస్తుంది? మాకు తెలియపరచండి. సురేష్ కస్బా గారు అడిగారు. చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకి ఈ వీడియోలో జవాబు చెప్పను. ఇంకో వీడియో చేస్తాను. ఆ పావుగంటో, 10 నిమిషాలో ఉంటుంది. అది కేవలం సురేష్ కస్బా గారికి మాత్రమే. ఆ వీడియో మాత్రం. ఓకేనా? కాబట్టి వారికి సమాధానం చెప్తాను. ఇక ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు. గురుగారు నమస్కారం. గురుగారు కొన్ని సమస్యలు అనగా అనారోగ్యము, రుణబాధలు, కుటుంబ సమస్యలు, వివాహము లేటు, వృత్తి లేకుండా ఖాళీగా ఉండడం, ఇలాంటి సమస్యలకి రోజువారీ చిన్న చిన్న పరిహారాల గురించి చెప్పండి. ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు. చిన్న చిన్న సమస్యలకి పరిష్కారాలు. ఢిల్లేశ్వరరావు గారు, నేను చెప్పేది ఒక్కటే. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటలకు లెగిసి, బట్టలేసుకొని, భగవంతుడి ధ్యానం చేస్తారో వాళ్ళకి ఎటువంటి తలకాయ నొప్పి ఉండదు. నంబర్ 1. రెండోది, ఎవరైతే లోకాన్ని చూసి నడుస్తూ ఉంటారో వాళ్ళకి అప్పుల బాధ తప్పదు. ఓకేనా? ఇక అనారోగ్యాలు. ఎప్పుడైతే దేహము కదలకపోతే లోకాన్ని చూసి సోకులు చేసుకుంటూ కూర్చుంటే అనారోగ్యం చేస్తది. అసలు అనారోగ్యం ఎందుకొస్తది? ఇది కదా అసలు కావాల్సింది. ఓకేనా? అనారోగ్యం ఎందుకొస్తది? జన్మతః ఉందా? ఉన్న దాన్ని మనం మార్పు చేసుకోలేమా? ఆ భగవంతుడు రాసిన రాతల్ని మనం మార్పు చేసుకోలేమా? చెప్పండి. చేసుకోవచ్చు. కర్మను రాశారు. నీ కర్మ ఇది అని. ఈ కర్మని అనుభవించాలి. లేదా ఆ కర్మనే మనం జీవితంలోకి తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చుకుంటేనే అవుతది. లేతే అవ్వదు. రోగాలెందుకొస్తున్నాయి? ఎక్కువగా తిండి తినటం వలన.
ఎక్కువగా తిండి తినడం వల్ల రోగాలొస్తున్నప్పుడు, తక్కువ తినేవాళ్ళు కూడా ఉన్నారు గదా! వాళ్ళకి కూడా వస్తుంది గదండీ అనేది డౌటొచ్చింది మీకు. కుళ్ళు, కుతంత్రం, నీచంగా ఆలోచించే ప్రతి ఒక్కడికొస్తాయి జబ్బులు. ప్రతి ఒక్కళ్ళకొచ్చేస్తాయి. అందుకనే ఈరోజు క్లాస్‌లో ఇదే టాపిక్ మీద మీకు చెప్తాను. దీన్ని ఏ విధంగా అలైన్‌మెంట్ చేయాలనేది. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. తర్వాత మళ్ళీ సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. నమస్కారం గురువుగారు. మీకు 2 ప్రశ్నలు. వాటిలో మొదటి ప్రశ్న నా జాతకంలో అనగా ఎఫ్ఎన్ఎల్ జ్యోతిష శాస్త్రం శాస్త్రంలో కొత్తగా ఏదైనా నేర్చుకుంటానా నాకు కొంత ఆస్తి ఉంది. కానీ ఆ ఆస్తి చిన్న చిన్న సమస్యలు మరియు చిన్న చిన్న వ్యాజ్యాలలా ఉన్నాయి. ఆ ఆస్తి కొంత భాగం అమ్మివేయాలనుకుంటున్నారట. జాతకం ప్రకారం నేను ఆ సేల్ చేయగలనా? లేదా నా జాతకం చూసి నాకు వివరించండి. ఓకే. సేల్ గురించి మాట్లాడారు. చేద్దాం. 1984 1984 పదో నెల. అక్టోబర్ 27 తారీఖు. తర్వాత రాత్రి 10 గంటల 40 నిమిషాలు. సురేష్ కస్బా గారు చాలా 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 బాగుంది. జాతకరీత్యా బాగానే ఉంది. ఇబ్బందేం లేదు. కానీ చతుర్థాధిపతి పంచమంలో కూర్చొని అష్టమాధిపతి అయిన శనితో సంబంధం, తృతీయాధిపతి అయిన రవితో సంబంధం పెట్టుకున్నారు. నంబర్ 1. భూకారకుడొచ్చేసి బాధక స్థానంలో పడిపోయారు. సో, ఇక్కడ బాధకాధిపత్యం రావడం, శని యొక్క దృష్టి పడడం. అంటే ఈ స్థలాలు, పొలాలు మొత్తం మీకు మీ దగ్గరున్న ముసలి వాళ్ళు, తండ్రి, తాత, ముత్తాతల వాళ్ళు ఉన్నారేమో చూడండి. వాళ్ళ మూలంగా కొంత లిటిగేషన్‌లోకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకటి. రెండోది, ఇది లిటిగేషన్ అనే పదం ఎందుకు వాడుతున్నాం? కారణం ఏంటయ్యా అంటే, ఇక్కడ చూడండి. మీకు మీరు పుట్టింది జ్యేష్ఠ నక్షత్రంలోనే. కానీ కృత్తిక నక్షత్రం 3వ పాదంలో రాహు సంచారం. రాహు సంచారం జరుగుతుంది. సో, మీరు జన్మించినప్పుడు. అయితే ఇది రాహు, కుజుల కాంబినేషన్ ఉంటేనే కదా! మనకి లిటిగేషన్‌లోకెళ్తది అనే ఆలోచన మీకొచ్చి ఉండొచ్చే కదా! హ్మ్. కృత్తిక నక్షత్రం 3వ పాదంలో నడిచినప్పుడు రాహు మృగశిర నక్షత్రంలోకొచ్చి కృత్తిక నక్షత్రంలోకెళ్తారు. లేతే ఎళ్ళరు. ఓకేనా? ఈ దరిద్రం కృత్తికా నక్షత్రంలో సంచరించేవాడు అంటే మృగశిర నక్షత్రంలో సంచరించే సమయం. అంటే దాదాపు 2019 అంటే 23/9/2020 23/9/2020 నుంచే బాగోలేదండి. కొంచెం రాహుకేతుల్ని మనం పూజలు గట్రా చేసుకుంటే సరిపోతుంది. అయితే అప్పుడే ఎందుకయింది అనేది వస్తే తగినంత వయసు రావాలి. వయసును వయసుని బట్టి కూడాను ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మనం ఈ మాట చెప్తే ఒక గొప్ప విషయం చెప్తాను. ఇప్పుడు 12 సంవత్సరాలొచ్చేదాకా జాతకం చూడకూడదు అనేది నియమం ఉంది. చాలామంది ఆ మాట అంటారు. కానీ నేను కొంచెం చాదస్తుడినండి. పుట్టిన కాడి నుంచే జాతకం చూడొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే పంచభూతాల యొక్క ప్రభావితం అవుతుందో అప్పటినుంచే గ్రహాల యొక్క ప్రభావితం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే శిశువు తల్లి గర్భము నుండి తొలి శ్వాస పీలుస్తారో అప్పటినుంచే ప్రభావితం స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ కాకపోతే జలుబెందుకొస్తది? అనారోగ్యం ఎందుకొస్తది? మోషన్స్ ఎందుకొస్తాయి? కామెర్లెందుకొస్తాయి? ఈ గ్రహాల కాంబినేషన్ లేపోతే ఇవన్నీ రావు గదా! అయితే 12 సంవత్సరాల దాకా ఎందుకిచ్చారు ఈండ అంటే,
ఈ చంద్రుని మూలంగా వచ్చే దోషాల మూలంగా ఇది. అయితే ఏంటంటే, నా దగ్గర కూడా వస్తారు చిన్నపిల్లలు జాతకాలు. నేను 12 సంవత్సరాల తర్వాత చెప్తానమ్మా అంటే, అప్పుడు దాకా నాకు ఆయుర్దాయం ఉండాలిగా. అప్పుడు వీళ్ళకి నాలాగా చెప్పేవాడు దొరకాలిగా. అప్పుడు నేనేం చెప్తానంటే, ఇక్కడ ఏమన్నా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రమే వాటికి రెమెడీస్ చెప్తాను. చెప్పడం వల్ల ఏంటంటే, పూర్తి గుడ్డిదానికంటే మెల్లది బెస్ట్. గురువుగారు మీద నమ్మకం. రోగం సంగతి దేవుడెరుగు. ఫస్ట్ మీకు నమ్మకం వచ్చింది అంటేనే ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతున్నట్టే. ఎందుకంటే నేను అలా చెప్తాను. అండి మీరు ఇలా చేసుకొని, ఇలా చేయండి, ఇలా చేసుకో. నమ్మకం ఉన్నవాళ్ళే వస్తారు మన దగ్గరికి. లేకపోతే రారు. రాకపోతే పోనివ్వండి మనం. మనకెందుకు? మనం చెప్పింది చేసేవాళ్ళకి తీసుకుందాం. ఓకేనా? థాంక్ యూ. తర్వాత సూర్యకుమారి గారు అడుగుతున్నారు. ఏమనంటే మా బాబు 14/1993 నాలుగో నెల 93 నాలుగో నెల 14 తారీఖు 14 తారీఖు 14 తారీఖు 14 తారీఖు రాత్రి కాకినాడలో పుట్టాడట. 12 గంటల 5 నిమిషాలు. అంటే ఎర్లీ మార్నింగ్ ఏసుకోవాలిగా ఇది. అర్ధరాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ ఏసుకుందాం. ఎర్లీ మార్నింగ్ ఏసుకుంటే వీరి యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. అవును. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు. గృహయోగం గృహయోగం ఎప్పుడుంది? గృహము ఏ దిక్కు పనికి వస్తాది? యూకేలో ఉంటాడు. గృహం అక్కడ లేదా ఇండియాలో తీసుకుంటాడా? గురుగారు అడిగారు. చాలా చక్కగా అడిగారు. గృహం గురించి అడుగుతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా కరెక్ట్‌గా చెప్పాల్సిందే. అమ్మా సూర్యకుమారి గారు ధనుర్లగ్నం వచ్చింది యాపు ద్వారాగా. ఇక్కడ యాపు ద్వారాగా చూశాను కాబట్టి చెప్తున్నాను. వృశ్చిక రాశిలో రాహు. Saturn aspect on Rahu. So Rahu is abroad. ఇతర దేశం. అక్కడ కొనే అవకాశం ఉంది. ఇబ్బందేమి లేదు. రెండోది ఎప్పుడు కొంటారన్నారు. ఎప్పుడు కొంటారు అంటే సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనే ఛాన్సెస్ నెక్స్ట్ ఇయర్‌లో ఉన్నది. ఓకేనా? ఇక ఇండియాలో కొనాలి అనుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియాలో కొనాలి అనుకుంటే ముఖ్యంగా యూకే వాస్తవ్యుడై ఉండాలి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఎవరికీ అర్థం కానియి. ఇక్కడ చూడండి. బాబు యూకేలో ఉన్నాడు. ఇక్కడ జాతకం ఏం చెప్తుంది? ఇక్కడ ఏం చెప్తుందంటే, నువ్వు స్వక్షేత్రములో స్థలం గాని, పొలం గాని, ఇల్లు గాని ఏం కొనొద్దు అంటుంది. ఇలా కొంటే లిటిగేషన్‌లోకెళ్ళిపోతాయి. కుజుడితో సంబంధం వచ్చేసింది. కుజునికి రెంట్ కట్టాలి. ఎవరు? రాహు కట్టాలి. షష్ఠాష్టకాల్లో పడింది. స్థలాలు, పొలాలు చికాకులోకెళ్ళిపోతాయి. బాగా గమనించండి మీరు. ఈయన యూకేలో ఇల్లు కొనుక్కుంటే ఇండియాలో కొనాలి స్థలాలు. మీరు ఇండియాలో ఉంటే యూకేలో కొనాలి. ఈయన ఎక్కడైతే ఉంటారో అక్కడ స్థలాలు కనుక కొంటే మాత్రం ఇబ్బందొస్తది. ఒక ఇల్లు కొనుక్కొని వండుకోవచ్చు. అక్కడే యూకేలోనూ 10 ఎకరాలు కొందామంటే అది మొత్తం లిటిగేషన్‌లోకెళ్ళిపోద్ది. అక్కడ యూకేలో ఉండి ఇండియాలో కొనుక్కోమనండి. కొనుక్కుంటే అది బాగానే ఉంటది. రూపాయికి రూ. 1000 వస్తది. అంతే వేరేదేం లేదు. ఎందుకంటే మనం గ్రహాల్ని బట్టి చదవాలి. గ్రహాల్ని చదవాలి. చదివితేనే అర్థమవుతది. రాహు ఈజ్ అబ్రాడ్ కారక. సో, అక్కడ తీసుకోండి అంటున్నాడు.
అంతేగాని మీరు ఇండియాలో ఉండి, ఇండియాలో తీసుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. దాన్ని తీసుకెళ్ళి హైకోర్ట్ కాదు, అవసరం వస్తే సుప్రీం కోర్టులో ఏసేస్తానంటున్నాడు. ఇంత కష్టపడింది సుప్రీం కోర్టులు తిరగడానికా? కాదు కదా! ఓకే. థాంక్ యూ. అక్కడ కొనుక్కోమనండి, ఇబ్బందేమీ లేదు. అక్కడుండి అక్కడ కొంటాను, మళ్ళీ స్థలాలు, పొలాలు కొంటానంటే కుదరదు. అది. అది గమనించండి. ఓకేనా? థాంక్ యూ అండి. ఇక వేణుగోపాల్ గారు అడుగుతున్న ప్రశ్న, నమస్కారం. మా మనవరాలు చిరంజీవి గోపిక 8/12/2015 ఉదయం 10:30 కొత్తగూడెంలో భవిష్యత్తు చదువు భవిష్యత్తు ఎలా ఉంటుంది దయచేసి తెలపండి. తెలుపగలరు ప్రార్థన. ఓకే. వేణుగోపాల్ గారు, అసలు చదువు ఎంతవరకొస్తది? ఏంటి అనే దాని మీద మీకు క్వెషన్ ఉంది. చూద్దాం. 2015 ఏప్రిల్, నవంబర్, 8వ తారీఖు. 8వ తారీఖు ఉదయం 10:30. వేణుగోపాల్ గారు, చదువు సంగతి పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ పాపకి ఎక్కువగా స్పిరిచ్యువల్ యాక్టివిటీస్‌లోకి వెళ్ళమనండి. ఎక్కువగా పూజలు, పునస్కారాల్లో పెట్టండి. ఎక్కువగా వినాయకుడికి గరికతో పూజ చేయమనండి. మిగతా గ్రహాలు అన్నీ మంచి ఫలితాల్లో ఉన్నాయి. అన్నీ మంచి ఫలితాలిస్తున్నాయి. ఎందుకంటే శుభార్గళం, పాపార్గళం అని మనం చెప్పుకున్నాం. ఆ విధంగా చూసుకుంటే గ్రహాలు చాలా చక్కగా లగ్నానికి, ధనయోగానికి, ధనానికి అన్నీ బాగానే ఉన్నాయి. ఇబ్బందేమీ లేదు. కొంత చతుర్థ లాభాధిపతి భాగ్యంలో పడిపోవడం, కుజ, రాహువులు 9వ స్థానంలో పడిపోవడం జరిగినియి. సో, కొంత ఈ పాపది చిన్న వయసే కాబట్టి, ఇప్పుడు మహా ఉంటే 9 సంవత్సరాలే కాబట్టి పర్వాలేదు. బాగానే ఉంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ సూచించడం లేదు. ఓకేనా? థాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ క్వెషన్. ఉమామహేశ్వరరావు గారు అడుగుతున్నారు. మా అక్క పెద్ద కుమార్తె పుట్టిన తేదీ, అనురాధ నక్షత్రం, ఉదయం, కన్యా లగ్నం. ఈ అమ్మాయికి పెళ్లి. అబ్బాయి జాతకం సరిపోతుంది అంటే చెయ్యమన్నారు. ఈ జాతకం వివరాలు తెలియ చేయమని కోరుచున్నాను. నాకిదేం అర్థం కావట్లేదండి. అసలు ఈ జాతకుడు ఏంటి? ఈయన గోల ఏంటంటారా? చూద్దాం. 2003. ఓకే. 9వ నెల. 9వ నెల 3వ తారీఖు. ఓకే. 8:20. 8:20. ఎప్పుడిది? ఉదయమా? సాయంత్రమా? ఉదయం. హ్మ్.
ఉమ్. ఎవరు? ఉమామహేశ్వరరావు గారు 100కి 99.9% ఈ జాతకుడు 3/9/2023 జాతకురాలు గాని జాతకుడు గాని వీళ్ళ తలరాతలు పెద్దవాళ్ళు మార్చేస్తారు. ఇలా తలరాతలు పెద్దవాళ్ళు మార్చేస్తారు. ఎందుకంటే అనురాధ నక్షత్రం అంటే పునర్భూ దోషం ఉంటుంది. పునర్భూ దోషం ఉంటుంది. ఆ నక్షత్రం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం ఇవి కనుక ముహూర్తంలో వచ్చిన ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళ జీవితాన్ని పాడు చేసేసేది ఎవరంటే తల్లిదండ్రులే. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. తల్లిదండ్రులు గొప్పలకు పోయి వీళ్ళకి తిప్పలు తీసుకొస్తారు. ఒక్కళ్ళకి అనురాధ నక్షత్రం కానీ, ఉత్తరాభాద్ర నక్షత్రం కానీ, పుష్యమి నక్షత్రంలో కానీ పుట్టిన వాళ్ళకి కరెక్ట్ గా పెట్టిన ముహూర్తానికి పెళ్లి చేశారు అంటే 10 తరాలకు సంబంధించిన అంటే 10 తరాల వరకు ఎంత ఆదాయం ఉండాలో అంత ఆదాయం సంపాదిస్తారు. అంత సంపాదించేస్తారు. ఎందుకని? ఇది లాజికల్ పాయింటే. మూన్ అండ్ సాటర్న్ కంజంక్షన్ ఇన్ స్టార్ లెవెల్. ఈయన మనస్తత్వం గిరగిర గిరగిర బొంగరంలాగా తిరుగుతాడు. దేని నిమిత్తం? ఓన్లీ వర్క్ నిమిత్తం, అభివృద్ధి నిమిత్తం అంత సంపాదించగలరు. కానీ మనం ఏం చేస్తాం? ముహూర్తానికి మా అక్క రాలేదు, మా తాత రాలేదు, మా మినిస్టర్ రాలేదు, మా ప్రెసిడెంట్ రాలేదు, లేదా పంతులు గారు రాలేదు, లేదా బంగారం లేదు, అది లేదు, ఇది లేదని ముహూర్తాన్ని తప్పించేస్తారు. ముహూర్తం తప్పిపోతే దరిద్రం చుట్టుకుంటది. దరిద్రం చుట్టుకుంటే పర్వాలా, విడాకులు కూడా వచ్చేస్తాయి. అర్థమైందా? కాబట్టి మనం ముహూర్తానికి గంట ముందలే ఎవరు వచ్చినా రాకపోయినా, చూసినా చూడకపోయినా అదే సమయానికి జీలకర్ర బెల్లం పెట్టేస్తారా? జీలకర్ర బెల్లం పెట్టించేయండి. లేకపోతే తాళిబొట్టు కట్టిస్తారా? తాళిబొట్టు కట్టించేసి ఎవరితో పనిలే. ముహూర్తం అంటే అర్థం చెప్తున్నానండి. వధువు వరులు, జీలకర్ర అయితే జీలకర్ర బెల్లం, లేకపోతే తాళిబొట్టు. తర్వాత అక్కడ పురోహితులు అంటే వధువరులు ఉండాలా, పురోహితులు ఉండాలా, నేను చెప్పిన ఐటమ్స్ ఉండాలా. ఇంకా మిగతా వాటితో పనే లేదు. ఇదేంటండి వివాహానికి పెద్దలందరూ చూడకపోతే ఎలా? పెద్దలందరూ ఆశీర్వదించకపోతే ఎలా అంటే, పెద్దలందరూ చూడకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళైతే ఆశీర్వదించరు. 100కి ఇద్దరు ముగ్గురే ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ అమ్మాయి మెడలో నగలు ఎంత ఉన్నాయి? అబ్బాయి నల్లగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా? ఈ పెళ్లికి వచ్చాం, 10 రకాల వంటకాలు పెట్టారా, పెట్టలేదా? ఆ వంటలు కూడా రుచిగా ఉన్నాయా లేదా? ఇదే గోల. ఈ గోలలో పడిపోయి ఆ వధూవరులకి ఆశీర్వదించడం మానేస్తారు. కాబట్టి వధువు వరుడు ముహూర్తానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, తర్వాత పంతులు గారు ఉంటే చాలు. కన్న తల్లి లేకపోయినా పర్వాలా, తండ్రి లేకపోయినా పర్వాలా, ఆ ముహూర్తానికి కనుక జరిగితే ఇరుపక్కల ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంతే. ఎలాగో తల్లిదండ్రి అక్కడే ఉంటారు కాబట్టి. ఓకేనా? అది చూడలేదు, ఇది చూడలేదు కదా. ముహూర్తం పెడితే పురోహితులు వారు ఆ ముహూర్తానికి జరిగిపోవాలి. అనురాధ నక్షత్రం గాని, ఉత్తరా నక్షత్రం గాని, పుష్యమి నక్షత్రం గాని. ముహూర్తాల్లో వచ్చిన ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకైనా సరే ఫస్ట్ అటెంప్ట్ లో ఏ పని అవ్వదు, సెకండ్ అటెంప్ట్ లో అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం క్లాస్ పెట్టుకునే టైము డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత దాంట్లో నేను టైము మధ్యాహ్నం నుంచి ఉంటుంది. ఆ క్లాస్ లో ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి చాలు.
జాయిన్ అయ్యి తెలుసుకోండి. ఓకేనా? ఇందాడ కస్పా సురేష్ గారిది నేను తర్వాత సమయం చూసుకొని నేను వాళ్ళకి చక్కటి మెసేజ్ పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చాలామంది అపాయింట్మెంట్స్ అడిగారు. ఇస్తాను, చెప్తాను. కానీ స్లోగా చెప్తాను. ఎందుకంటే వృత్తిరీత్యా కొంచెం బిజీ కాబట్టి నేను మైండ్ ప్రశాంతంగా ఉంటే మీకు అంత మంచి ఫలితాలొస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.